గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా K6 ప్రేక్షకులకి హ్యాపీ రిపబ్లిక్ డే. ఈరోజు ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం ఏమంత ఋతువు పుష్యమాసం బహుళపక్షం తిథి పాడ్యమి రాత్రి 1:21 తదుపరి ద్వితీయ నక్షత్రం పుష్యమి ఉదయం 10:29 తదుపరి అశ్లేష వజ్రం రాత్రి 12:38 నుంచి 2:24 వరకు దుర్ముహూర్తం ఉదయం 9:07 నుంచి 9:32 వరకు మళ్ళీ మధ్యాహ్నం 12:51 నుంచి 1:35 వరకు అమృత గడియలు లేవు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు సూర్యోదయం ఉదయం 6:53 సూర్యాస్తమయం సాయంత్రం 6:04. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలను చూసుకున్నట్లయితే వెంకయ్య నాయుడు చిరంజీవులకు పద్మ విభూషణ్ అని చెప్పేసి ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. మొత్తంగా 5గురికి 2 అత్యున్నత పౌర పురస్కారం, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ, 132లో తెలుగువారు 8 మంది ఉన్నారు అని చెప్పేసి దానికి సంబంధించిన ప్రధాన వార్త ఇచ్చారు. యువకుడిగా రాజకీయాల్లో ప్రవేశించిన నటి నుంచి గ్రామాలు, రైతులు, మహిళలు, యువత సాధికారత కోసం నిరంతరం కృషి చేసిన నా బాధ్యతలను ఈ పురస్కారం మరింత పెంచింది అంటూ వెంకయ్య నాయుడు తెలిపారు. ఆ అంశాన్ని ఇచ్చారు. సీఎం మంత్రులు జాగ్రత్త అంటూ మోదీ ఆమిషాలు, ఈడీ, ఐటీ, సిబిఐలతో దాడులు చేయించే ప్రమాదం ఉందని చెప్పేసి వార్తిచ్చారు. బూత్ స్థాయి ఏజెంట్ల సదస్సులో ఏఐసిసి అధ్యక్షుడు ఖార్గే హెచ్చరిక జారీ చేశారు. ఏఐసిసి అధ్యక్షుడు ఖార్గే హెచ్చరిక 10 ఏళ్లుగా మోదీ అన్ని సంస్థలను నాశనం చేశారని చెప్పేసి ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు సాధించాలని చెప్పేసి శ్రేణులకు పిలుపునిచ్చారు ఖార్గే. ఫిబ్రవరిలో మరో 2 హామీలు అమలు చేస్తామంటూ వచ్చే నెలాఖరుకల్లా రైతు భరోసా నిధులు జమ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. భరోసాకు సీట్లిస్తే మోదీకి తాకట్టు పెడతారని వ్యాఖ్య. ఆ పార్టీని తెలంగాణ సరిహద్దులు దాటిస్తానని చెప్పేసి వెల్లడించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి, సభ్యులుగా మరో 5గురు, కొత్త బోర్డు ఏర్పాటు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ప్రభుత్వం కొత్త బోర్డును ఏర్పాటు చేసింది. ఇందులో చైర్మన్తో పాటు మరో 5గురు సభ్యులున్నారు. చైర్మన్గా విశ్రాంత డీజీపీ ఎం మహేందర్ రెడ్డి, సభ్యులుగా విశ్రాంత ఐఏఎస్ అధికారిని అనితా రాజేంద్ర, విశ్రాంత పోస్టల్ సర్వీస్ అధికారి ప్రొఫెసర్ అమీరుల్లా ఖాన్ అని చెప్పేసి వార్తిచ్చారు. ఎంసెట్ ఇకపై ఎప్సెట్ రాష్ట్రంలో మే 9 నుంచి 19 వరకు నిర్వహించనున్నారట. 7 ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసింది ప్రభుత్వం. నిర్వహించే వార్సెట్లు యథాతథమని చెప్పేసి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఈనాడులో ఇచ్చారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్. ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన తమిళసై. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆచార్య కోదండరాం, సియాసత్ పత్రిక ఎడిటర్ అమీర్ అలీఖాన్ ఎంపికయ్యారు. రేరా కార్యదర్శి శివబాలకృష్ణ జైలుకు అంటూ మరో వార్తని ఈనాడులో ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలను చూద్దాం. తెల్లవారుజామున అరెస్ట్, ఫిబ్రవరి 8 వరకు రిమాండ్. బినామీలను విచారించడంపై అవినీతి నిరోధక శాఖ దృష్టి పెట్టింది అంటున్నారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షులు ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. వెంకయ్య నాయుడు చిరంజీవి విభూషణ్లు అంటూ వార్తిచ్చారు. అలాగే మోదీ ఓటమే లక్ష్యం, కాంగ్రెస్ బూత్ లెవెల్ నేతల సమావేశంలో మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఎమ్మెల్సీగా కోదండరాం, జ్ఞాన వాపి అడుగున భారీ ఆలయం ఆనవాళ్లున్నాయని చెప్పేసి సాక్షిలో ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. దేవనగరి తెలుగు, కన్నడ భాషలో శాసనాలు ఏఎస్ఐ సర్వే నివేదికలో వెల్లడైంది. పేర్కొన్న హిందూ పక్షం లాయర్ విష్ణుశంకర్ జైన్. మసీదులో చేసిన మార్పులను ఏఎస్ఐ సర్వే గుర్తించింది. పూర్వమున్న స్తంభాలను, ప్లాస్టర్ను చిన్న చిన్న మార్పులతో తిరిగి ఉపయోగించినట్లు కనిపిస్తున్నాయి. హిందూ ఆలయం నుంచి తీసుకున్న కొన్ని స్తంభాలను కొద్దిగా మార్చివేసి కొత్త నిర్మాణంలో ఉపయోగించారు. స్తంభాలపై ఉన్న చెక్కడాలను తొలగించే ప్రయత్నం చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఆ అంశాన్ని ఇచ్చారు. ఎంసెట్ ఇకపై టీఎస్సీఏపీ సెట్ అంటూ పేరు మార్చిన ఉన్నత విద్యా మండలి మే 9 నుంచి 11 వరకు నిర్వహించనున్నారు. మొత్తం 8 సెట్లలో షెడ్యూల్ అయితే విడుదల చేశారు. ఓటర్లపై ఒత్తిడి తెస్తే చర్యలు తీసుకోవాల్సిందే అంటూ మరో హెడ్లైన్ ఇచ్చారు సాక్షిలో. తనకు ఓటేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఇటీవల ఓ అభ్యర్థి అన్నారు. అలాంటి వారిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోకుండా వదిలేయడం సరికాదు అంటూ గవర్నర్ తమిళసై తెలిపారు. సరైన వ్యక్తిని ఎంపిక చేసుకునే అవకాశం ఓటుతోనే లభిస్తుందని చెప్పేసి వ్యాఖ్యానించారు.
టౌన్ ప్లానింగ్ శివ బాలకృష్ణ అరెస్ట్. ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించి భారీగా ఆస్తులున్నట్టు గుర్తింపు. 100 ఎకరాల వరకు వ్యవసాయ భూమి, విల్లాలు, ప్లాట్లు, పత్రాలు స్వాధీనం. 2 కిలోల బంగారు ఆభరణాలు, 6 కిలోల వెండి, వజ్రాలు, రూపాయలు 99.60 లక్షలు నగదు కూడా. పదుల సంఖ్యలో ఐఫోన్లు, ల్యాప్టాప్లు సీజ్ చేశారు. ఆంక్షనిచ్చారు. రామ మందిరం వారసత్వ పత్రిక దేశ నాగరికత వారసత్వాన్ని పునర్జీవింపజేసుకున్న అద్భుత గడియగా అయోధ్య నిలిచిపోతుందని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. అదే అభివృద్ధి నినాదం అంటూ మోదీ మాట్లాడారు. తను ప్రత్యేకంగా ఎన్నికల సమర నినాదం ఇవ్వాల్సిన పని లేదని, ప్రజలే తన కోసం ఆ పని చేశారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు అంటూ ఆ వార్తని సాక్షులు ఇచ్చారు. బీజేపీ వైపు నితీష్ చూపు. కాంగ్రెస్ సారథ్యంలోనే విపక్ష ఇండియా కూటమికి జేడీ చీఫ్ బీహార్ సీఎం నితీష్ కుమార్ కట్టి చెప్పేలా కనిపిస్తున్నాయి అంటున్నారు. రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు. రాష్ట్ర అదనపు డీజీపీలు దేవేంద్ర సింగ్ చౌహాన్, సౌమ్య మిశ్రాలకు ప్రతిష్టాత్మకంగా రాష్ట్రపతి పోలీస్ విశిష్ట సేవా పథకాలు లభించాయంటూ దీనికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని సాక్షిలో ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకుంటే, వెంకయ్య చిరంజీవికి పద్మ విభూషణ్ అనే అంశాన్ని ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. తెలంగాణ నుంచి కేతావత్, సోమలాల్, కురెల్ల, విఠలాచార్య, దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, వేలు ఆనందచారి, పద్మశ్రీ. ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరికి కూడా 2024 గాను పద్మ పురస్కారాలు ప్రకటించింది కేంద్రం. పద్మ విభూషణ్కు ఎంపికైన వారిలో వైజయంతి మాలాబాలి, పద్మ సుబ్రహ్మణ్యం, సులభ్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్, మిథున్ చక్రవర్తి, ఉషా ఉతాప్, సీతారాం జిందాల్కు పద్మ విభూషణ్. తమిళ నటుడు విజయకాంత్కు మరణానంతరం ఆ పురస్కారం. 5గురికి పద్మ విభూషణ్, 17 మంది పద్మభూషణ్కి, 10 మంది పద్మశ్రీకి అని చెప్పేసి వార్తిచ్చారు. జ్ఞానవాపి మసీద్ కింద ఆలయ శిథిలాలు అని చెప్పేసి ఆవర్తించారు. ఓటర్లను బెదిరిస్తారా? ఓటేయకుంటే ఆత్మహత్య చేసుకుంటామంటారా? అలాంటి వారిపై ఈసీ కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ, ఓటు మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది, అందరూ ఆ హక్కును వినియోగించుకోవాలి, ప్రజాస్వామ్యానికి తల్లి భారత్ కాపాడుకుందాం, జాతీయ ఓటర్ దినోత్సవంలో గవర్నర్ పిలుపునిచ్చారు అంటూ అంశాన్నిచ్చారు. తెలంగాణ పాలన ఢిల్లీ నుంచి. రైతు భరోసాపై దావోస్లో సీఎం అబద్ధాలు చెప్పారంటూ ఆయన రైతులకు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి నేనెళ్తే విమర్శించారు, మరి మీరేం చేశారు అంటున్నారు. ఒకప్పుడు సలహాదారులు వద్దంటూ కేసు పెట్టిన రేవంత్ ఇప్పుడు చేసినదేంటి? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారట. రేపటి నుంచి బీఆర్ఎస్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారట. ఓ చేతితో స్టీరింగ్, మరో చేతిలో బీరు. మద్యం మత్తులో కారు నడిపి బౌన్సర్ మృతికి కారణమైన యువకుడు బైకర్ను ఢీకొట్టి పరారయ్యారు. కారులో 4 మిత్రులు. 3 రోజుల క్రితం జూబ్లీహిల్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 5గురిని పోలీసులు అరెస్ట్ చేయడం అనేది కూడా జరిగిందట. బీహార్లో రాజకీయ ప్రకంపనలు అంటూ మరో హెడ్లైన్ ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. ఎన్టీఏ వైపు మళ్లీ నితీష్ చూపులు. ఇండియా కూటమిలో లుకలుకలు. జేడీయూ నేతలతో నితీష్, ఆర్జేడీ నేతలతో లూలు సమావేశాలు. బీజేపీ నేతలకు అధిష్టానం పిలుపు. ఎక్స్లో లూలు కుమార్తె నర్మగర్భ వ్యాఖ్యలు, తర్వాత తొలగింపు. సీఎంను ఆమె అవమానించారు, క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి బీజేపీ తెలిపింది. వైద్య బీమా ఉంటే చాలు, ఏ ఆసుపత్రిలోనైనా నగదు రహిత చికిత్స అంటూ ది జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచే దేశవ్యాప్తంగా కూడా అది అమల్లోకి అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఏవైతే ఉన్నాయో అవి ఆంధ్రజ్యోతిలో పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను కూడా చూద్దాం. దిగ్గజాలకు పద్మ విభూషణ్. మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యకు అత్యున్నత పురస్కారం. గణతంత్ర దినోత్సవ వేళ కేంద్రం పద్మ పురస్కారాలు ప్రకటించింది అనే అంశాన్ని ఇచ్చారు. 6గురికి కీర్తి చక్ర, 16 మందికి శౌర్య చక్ర గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రకటించింది. తెలంగాణకు 22 పోలీస్ సేవా మెడల్స్ వచ్చాయి. 6 గ్యాలంటరీ మెడల్స్, 2 రాష్ట్రపతి పథకాలు, 12 ఉత్తమ ప్రతిభా పథకాలు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన కేంద్రం 2 కరెక్షనల్ సర్వీసెస్ మెడల్స్, ఆయా శాఖలకు చేరిన సర్టిఫికేట్ అంటూ వాటిచ్చారు. మోగిన బుర్రవీణ. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కేంద్రానికి చెందిన బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప అంటూ అతనికి సంబంధించిన స్టోరీని నమస్తే తెలంగాణలో ఇచ్చారు. అలాగే యాక్షగాన పరిపోషణ. జనగామ జిల్లా అప్పిరెడ్డిపల్లికి చెందిన యాక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య అంటూ అతనికి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. వికారాబాద్ అడవులపై రాడర్ పిడుగు అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు.
లో ఫ్రీక్వెన్సీ రాడార్ కేంద్రం ఏర్పాటుతో 12 లక్షల చెట్లు నరికివేత, లక్షల పక్షులు అంతర్ధానం. మూసి నదికి ఇబ్బంది అంటున్నారు. నది ప్రవాహం తగ్గే ప్రమాదం, రేడియేషన్ సమస్యలపై స్పష్టత కరువుగా ఉంది అంటున్నారు. దమ్ముంటే స్థానిక ఎన్నికలు పెట్టండి అంటూ ఇన్ఛార్జీలతో గ్రామ పాలన నడిపేదెందుకు అని చెప్పేసి కేటీఆర్ అన్నారు. ప్రపంచ వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ పచ్చి అబద్ధాలు, నేను దావోస్ వెళ్తే డబ్బులు దాచుకునేందుకు అన్నారు. మరి రేవంత్ ఎందుకు వెళ్లారో ఉత్తమ్ కుమార్ చెప్పాలి అంటూ సీఎం విదేశీ పర్యటనపై ఉప ముఖ్యమంత్రి విమర్శలు. ప్రారంభమే కానీ రైతు భరోసాతో డబ్బులు ఇచ్చారా? 2 నెలల్లోనే సర్కార్లో పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడారు. పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో ఉండవు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వెల్లడించింది. ఆరోగ్య బీమా ఉంటే ఏ దవాఖానాలోనైనా క్యాష్లెస్ చికిత్స అని చెప్పేసి వార్తించారు. ప్రతి ప్రైవేట్ దవాఖానాలో న్యూ వైద్యం పొందొచ్చు. కేంద్ర మార్గదర్శకాలు తక్షణమే అమలుకి చేయాలి. ది జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఈ వివరాలను వెల్లడించింది. కిడ్నీ రోగులకు స్వాపింగ్ వరం అంటూ వార్తించారు. దాత కోసం ఏళ్ల తరబడి ఎదురుచూపులకు ఇక తెర. కుటుంబ సభ్యుల పరస్పర మార్పిడితో మార్గం సుగమం. సేమ్ బ్లడ్ గ్రూప్ కాకపోయినా కిడ్నీ దానానికి అర్హులే. అమెరికాలో ఇదే పద్ధతిలో ఏటా 30% శస్త్రచికిత్సలు జరిగాయట. న్యాయ చిక్కులు ఉండవంటున్న ప్రముఖ నెఫ్రాలజిస్టులు స్వాప్ కేసుల కింద కోసం త్వరలో ప్రత్యేక వెబ్సైట్ రూపకల్పన జీవన్ ధన్ తరహాలో నిర్వహిస్తే మేలని చెప్పేసి వైద్యులు చెప్తున్నారట. గర్భాశయ క్యాన్సర్కు టీకాతో చెక్ అని చెప్పేసి మరో వార్తిచ్చారు. HPV వ్యాక్సిన్కు WHO సిఫారసు చేసింది. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నారు. పంట దిగుబడి రాక మీద పడిన 1.60 లక్షల రుణం, పెట్టుబడి సాయం అందకపోవడం, ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో మనస్తాపం చెంది పొలంలో పురుగుల మంది తాగి బలన్మరణం చేసుకున్నాడు. 15 రోజుల క్రితం తను చాలించిన మరో రైతు అని చెప్పేసి వివరాలు ఇచ్చారు. 10 ఆటోలు బంద్ అంటూ ఆటో కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రభుత్వం స్పందించాలి దీనికి అని చెప్పేసి TATU తెలిపింది. మరో ఆటో డ్రైవర్ బలన్మరణం. మహాలక్ష్మి పథకంతో తగ్గిన గిరాకీ, కిస్తీల కోసం ఫైనాన్స్ సంస్థ వేధింపులు, పురుగుల మందు తాగిన ఉపేందర్ 50 రోజుల్లో 10 మంది ఆత్మహత్య చేసుకున్నారు. TSPSC చైర్మన్ గా మహేందర్ రెడ్డి అనే అంశాన్ని ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది నమస్తే తెలంగాణలో. అలాగే గవర్నర్ కోట ఎమ్మెల్యేలుగా కోదండరాం, అమీర్, ఎంసెట్ ఇక ఎఫ్సెట్, అక్రమ ఆస్తులు 300 కోట్ల పైనే అని చెప్పేసి వార్తించారు. బ్యాంకులో కరెన్సీ కటకట, 3.5 లక్షల కోట్లు లిక్విడిటీ లోడ్తో సతమతం. GST అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులతో తరుగుదల. రంగంలోకి దిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నగదు చెల్లమణి కోసం వ్యవస్థలోకి అదనంగా రూపాయలు 2.5 లక్షల కోట్లు ప్రవేశపెట్టనుంది RBI అని చెప్పేసి చెప్తున్నారు. చెన్నైకి మన కార్నింగ్ అంటూ వార్తించారు. తమిళ సర్కార్తో MOU కుదుర్చుకున్న ప్రతినిధులు. హైదరాబాద్కు గుడ్ బై చెప్పిన ₹1,003 కోట్ల ప్లాట్ చెన్నైకి పోతున్నదని 43 రోజుల కిందటే చెప్పిన నమస్తే తెలంగాణ. అప్పుడు పట్టించుకొని కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ఆగమాగం అవుతుందంట. ఇండియా కూటమి కాకావికలం. కాంగ్రెస్ తీరుతో పార్టీలు బేజారని చెప్పేసి చెప్తున్నారు. ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతామని తృణమూల చెప్పారు. ఆఫ్ కేరళను కాంగ్రెస్కు హ్యాండ్ ఇచ్చిన వామపక్షాలు లోక్సభ ఎన్నికల్లో ఎవరికి వారే అని చెప్పేసి అంటున్నారట. మళ్ళీ బీజేపీ వైపు నితీష్. ఇండియా కూటమిని వీడే యోచనలో బీహార్ ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. జ్ఞానవాపి కింద హిందూ ఆలయం అని చెప్పేసి మసీద్ కింద దేవాలయం ఆనవాళ్ళు ఉన్నాయట. స్తంభాలు బండరాలు ఆలయానివే. ఇప్పటికీ కనిపిస్తున్న కళాకృతులు, శాసనాలు తెలుగు, కన్నడ తదితర భాషల్లో శాసనాలు ఉన్నాయి. జ్ఞానవాపి కేసులో పురావస్తు శాఖ సంచలన నివేదిక అని చెప్పేసి వార్తించారు. దర్శనం టికెట్లు ఉంటేనే వసతి గదులు. TTD కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ కొంతమేర తగ్గుతుందని చెప్పేసి కూడా అంచనా వేసిందట. శిశువు కిడ్నాప్కు యత్నం, ప్రతిఘటించిన తల్లి అని చెప్పేసి ఆవర్తించారు. 200 వలస పక్షులు మృతి. సాగర్ వెనుక జిల్లాలో పక్షులు కలేబరాలు. 1000 ఏళ్లు ఉండేలా 1000 స్తంభాల కళ్యాణ మండపం. మార్చిలోపు పునర్నిర్మాణ పనులు పూర్తి. యునెస్కో గుర్తింపునకు ఈ ఆలయ ప్రతిపాదన. కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ రావత్ తెలిపారు. ఢిల్లీ రిపబ్లిక్ డే ప్యారేడేకు కానీ క్వాడేట్లు అని చెప్పేసి ఆవర్తించారు. వీగిన జమ్మికుంట మున్సిపల్ అవిశ్వాసం. 22 ఎకరాల్లో తీరొక పంటలు సాగు. ప్రయోగశీలి తిరుపతి రెడ్డి. పొలం ఒకటే, పంటలు 3. సీజనల్ పంటలు సేద్యానికి ప్రాధాన్యం. వ్యవసాయ క్షేత్రాలకు సోలార్ కంచే. 3 దశాబ్దాలుగా సేద్యమే నేస్తామని చెప్పేసి ప్రధాన వార్తగా ఇచ్చారు. మేడిగడ్డ పనిలో కానరాని పురోగతి.
3 నెలలైనా పూర్తి కాని టెస్టింగ్, బ్యారేజ్ వద్ద కనిపించని ఏజెన్సీల నిపుణులు, సర్కారే తస్వరం చేస్తున్నట్టు అనుమానం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. మునుగురు మున్సిపాలిటీపై పిటిషన్, ప్రభుత్వానికి నోటీసు జారీ చేసిన హైకోర్టు. దర్శనం టికెట్లు ఉంటేనే వసతి గదులు, టీటీడీ దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చారు. ఇప్పుడు సిద్ధి వినాయక ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा। ఇప్పుడు జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడు ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే గణతంత్రం క్రమ జీవన మంత్రం అని చెప్పేసి ప్రధాన వార్తగా ఇచ్చారు. ఆంగ్లేయుల నుంచి స్వతంత్రం సంపాదించుకున్న తర్వాత భిన్న సంస్కృతులు సాంప్రదాయాలు కలయికగా ఉన్న దేశం ఒకే తాటిపై నడిచేందుకు రాసిందే రాజ్యాంగం అని చెప్పేసి ఆ వార్త ఇచ్చారు. అర్సపల్లి ఆర్ఓబికి శంకుస్థాపన. అర్సపల్లి బైపాస్ వద్ద నిర్మించనున్న ఆర్ఓబి ఓవర్ బ్రిడ్జ్ పనులను ఎంపీ ధర్మపురి అరవింద్ గురువారం శంకుస్థాపన అనేది చేయడం జరిగిందట. ఓటు హక్కు ఎంతో గొప్పది అంటూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో గొప్పదని పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లో గురువారం సమావేశం నిర్వహించి మాట్లాడడం జరిగింది. 1.16 లక్షల క్వింటాల ప్రభుత్వ ధాన్యాన్ని అమ్మేశారు. వెలుగులోకి మిల్లర్ల అక్రమాలు, యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు అని చెప్పేసి దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. మార్కెట్ కార్యదర్శి సస్పెన్షన్ అయ్యారు. వర్ని మార్కెట్ యార్డ్ కార్యదర్శి శ్రీనివాస్ను సస్పెండ్ చేస్తూ మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీపై ఆదేశాలను ఇవ్వడం జరిగింది. మూగ జీవులను సంరక్షించాలి. జంతు సంక్షేమ పక్షోత్సవాలను ఈ నెల 14 నుంచి 30 వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. దీనికి సంబంధించి కరపత్రాలను కలెక్టరేట్లో గురువారం ఆవిష్కరించి మాట్లాడారు. అగ్రోస్ కేంద్రాలపై నజర్. వ్యవసాయ రెవెన్యూ అధికారుల తనిఖీలు, ప్రక్షాళన దిశగా సర్కార్ చర్యలు. కాంగ్రెస్ సర్కార్ అగ్రోస్ రైతు సేవా కేంద్రాల ప్రక్షాళన దిశగా చర్యలు తీసుకుంటుంది అంటూ కొంతకాలంగా నిర్వీర్యమైన వీటి సేవలను తిరిగి గాడిలో పెట్టేందుకు అవసరమైన సంస్కరణలు చేపడుతుంది అని చెప్పేసి వార్తించారు. పరేడ్ మైదానంలో వేడుకలు. గణతంత్ర వేడుకలను జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ జాతీయ పథకాన్ని ఆవిష్కరిస్తారు. శకటాలు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమాలు ఉంటాయి. 10 శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. వేడుకలను అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయడం అనేది జరిగిందంట. ఉత్తమ ఉద్యోగుల ఎంపిక. పలు శాఖల్లో పనిచేసిన వారిని ఉత్తమ ఉద్యోగులుగా ఎంపిక చేశారు. జిల్లా వ్యాప్తంగా 293 మందిని ఎంపిక చేయగా వారికి శుక్రవారం గణతంత్ర వేడుకలో జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు అనే వార్త ఇచ్చారు. సార్ వస్తేనే చదువు. జిల్లాలో 108 ఏకోపాధ్యాయ బడులున్నాయి అని చెప్పేసి వార్తించారు. ఇందాలవాయి మండలం సిర్నపల్లి పరిధిలో రామ్సాగర్ తాండా గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. చాలా రోజుల కిందట అక్కడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేశారు అని చెప్పేసి దానికి సంబంధించి వివరాలు ఇచ్చారు. భాజపాను మరింత బలోపేతం చేయాలి అనే అంశాన్ని ఇచ్చారు. కార్యకర్తల సమావేశంలో అభివాదం చేసిన ఎంపీ అరవింద్ ఆగని గంజాయి విక్రయం, కొత్త దారులు వెతుకుతున్న దుండగులు అని చెప్పేసి జిల్లాలో గంజాయి విక్రయం చాప కింద నీళ్ళ పాకుతుంది. యువతకు గంజాయి సరఫరా చేసేందుకు దుండగులు కొత్త దారులు వెతుకుతూనే ఉన్నారు. మత్తు పదార్థాల సరఫరాను పూర్తిగా నిర్మూలించే క్రమంలో జిల్లాలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు అనే వార్తని ఇవ్వడం జరిగింది. విద్యా రంగానికి బడ్జెట్ పెంచండి అని చెప్పేసి నిజామాబాద్ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయించడం సరికాదని, తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించాలని, కామన్ స్కూల్ విధానాన్ని అమలు చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు సుధాకర్ డిమాండ్ చేశారు అనే వార్త ఇచ్చారు. స్వతంత్రంగా ఓటు వేయాలి అనే అంశాన్ని ఇచ్చారు. జాతీయ స్థాయి టోర్నీకి ఎంపికయ్యారు డిచ్పల్లి విద్యార్థులు. సావిత్రిబాయి జీవితం విద్యార్థులకు స్ఫూర్తి అంటూ సావిత్రిబాయి ఫులే జీవితాన్ని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకొని ఉన్నతంగా ఎదగాలని 1వ టౌన్ సిఐ విజయ్ సూచించడం జరిగింది. విద్యార్థినికి బహుమతి ఇస్తున్న సిఐ విజయ్ అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. ఇవి నాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ధాన్యం పక్కదారి. జిల్లాలోని మిల్లులో అధికారులు విస్తృత తనిఖీలు. ₹40 కోట్ల విలువైన ధాన్యం అమ్ముకున్నట్లు గుర్తింపు. 7 రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు. మరో 2పై పోలీసులకు ఫిర్యాదు. రైస్ మిల్లర్లో కలవరం అని చెప్పేసి వార్తించారు.
అధికారంలోకి రావడం బీజేపీకి చిన్న విషయమే. వేదికపై ఐక్యత చాటుతున్న ఎంపీ అరవింద్, ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెడితే అవినీతికి ఆస్కారం. కాంగ్రెస్ ఏ ఒక్క హామీ అమలు చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తాం. ఎంపీ అరవింద్ ధర్మపురి బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన దినేష్ కులచారి అని చెప్పేసి వార్తిచ్చారు. ఢిల్లీలో గణతంత్ర వేడుకలకు బోధన వాసులు జంతు సంరక్షణకు కృషి చేయాలి అనే అంశాన్ని ఇచ్చారు. సకాలంలో సిలబస్ పూర్తి చేయాలి. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సకాలంలో సిలబస్ పూర్తి చేయాలని పీడీఎస్యూ ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఏడాదిన్నరలో బ్రిడ్జి పూర్తవ్వాలి. ఎంపీ అరవింద్ ధర్మపురి తెలిపారు. అర్సపల్లి ఆర్ఓబి పనులను ఎమ్మెల్యే ధన్పాల్తో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది. ఓటు విలువను గుర్తించాలి అంటూ ఓటింగ్లో పాల్గొనే భవితను నిర్దేశించుకోవాలి. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ కలెక్టరేట్లో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని నిర్వహించారు అనే వార్తిచ్చారు. సూత్రధారిని తప్పించి సబ్ ఏజెంట్లపై కేసులు. గత ఏడాది ఆగస్టులో ఒక రిమాండ్ సాక్షి కథనంపై స్పందించి వివరాలు సేకరించారు పోలీసులు అనే అంశాన్ని ఇచ్చారు. దగ్గరవుతున్న దూర విద్య. డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీకి ఆదరణ. ప్రతి ఏడాది పెరుగుతున్న అడ్మిషన్లు అనే వార్తిచ్చారు. జోరుగా చూద్దామని చెప్పేసి హెడ్లైన్ ఇచ్చారు. బాల్కొండ నియోజకవర్గంలో కొనసాగుతున్న పేకాట గంజాయి దందాలు. రాజకీయ నాయకులు ఇల్లు, ఫామ్ హౌస్లో స్థావరాలు, ప్రేక్షక పాత్రలో పోలీసులు ఉండిపోతున్నారంటున్నారు. జాతీయ స్థాయి బేస్బాల్ పోటీలకు ఎంపికయ్యారు డిజిపల్లి విద్యార్థులు. వన్నీ ఏఎంసీ కార్యదర్శి సస్పెన్షన్. క్రైమ్ కార్నర్ చూసుకుంటే వరద కాల్వలో రైతు గల్లంతైన ఘటన బాల్కొండలో చేసుకుంది. స్వగ్రామానికి చేరిన మృతదేహం మాక్లూలో డివైడర్ను ఢీకొని ఒకరికి గాయాలయ్యాయి. బైక్ చోరీ కేసులో 2 అరెస్ట్ చేయడం జరిగింది. ఇసుక ట్రాక్టర్ పత్తివేత వెల్పూర్లో జరిగింది. పాన్ షాప్లో గంజాయి విక్రయించిన నిందితుని అరెస్ట్ చేసి చూపుతున్న పోలీసులు అన్న చిత్రాన్ని ఇచ్చారు. గిఫ్ట్ పేరిట బంగారం అపహరణ చేశారు ఖలీల్వాడ్లో. రాష్ట్ర పోటీలో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటారు. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ముమ్మరంగా చెరుకు క్రషింగ్. సదాశివనగర్ మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి గాయత్రి షుగర్స్ ఫ్యాక్టరీలో చెరుకు క్రషింగ్ ముమ్మరంగా కొనసాగుతుంది. ఓటును హక్కుగా భావించాలి అనే అంశాన్ని ఇచ్చారు. అలాగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ఉన్నత స్థాయికి ఎదగాలి. కామన్ స్కూల్ విద్యా విధానాన్ని అమలు చేయాలి అనే హెడ్లైన్స్ ఇచ్చారు. రోడ్డు భద్రతా మహోత్సవాలు. హైదరాబాద్కు తరలిన కాంగ్రెస్ నాయకులు క్రీడా దుస్తులు పంపించేశారు. జకరన్పల్లి మండలంలోని లక్ష్మాపూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సాయంతో 42 మంది విద్యార్థులకు క్రీడా దుస్తులను పంపిణీ చేయడం జరిగింది. కార్మికుల సమస్యలు పరిష్కరించాలి అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని ట్రాన్స్పోర్ట్ కార్మికులు డిమాండ్ చేయడం జరిగింది. సదా సీదాగా రూరల్ మండల సమావేశాలు. మోపాల్లోని నిజామాబాద్ రూరల్ మండల పరిషత్ సభ సమావేశం గురువారం సాదా సీదాగా ముగిసింది అని చెప్పేసి చెప్తున్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలి అని చెప్పేసి ఆ అంశాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బద్రీనాథ్ ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. जय जय नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि 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 ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि हम आए शरण तिहारी हरि 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 हम आए शरण तिहारी हरि 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 हम आए शरण तिहारी हरि 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 हम आए शरण
भजमन नारायण नारायण हरि हरि भजमन नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि 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 ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण भक्तों के प्यारे हरि हरि भक्तों के प्यारे हरि हरि श्रीमन नारायण नारायण हरि हरि श्रीमन नारायण नारायण हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि भजमन नारायण नारायण हरि हरि भजमन नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि 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 ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण सूर्य नारायण नारायण हरि हरि श्रीमन नारायण नारायण हरि हरि श्रीमन नारायण नारायण हरि हरि श्रीमन नारायण नारायण हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि भजमन नारायण नारायण हरि हरि भजमन नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि तेरी मूरत मंगलकारी हरि 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 तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि श्रीमन नारायण नारायण हरि हरि श्रीमन नारायण नारायण हरि हरि तेरी लीला सब
जय जय नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि ఇప్పుడు మరికొన్ని జిల్లా వార్తలను చూద్దాం. బకాయిదారులపై కొరడా అని చెప్పేసి వార్తించారు. జిల్లాలో బియ్యం బకాయిలు ఇవ్వని మిల్లులపై అధికారులు దాడులు నిర్వహిస్తున్నారని చెప్పేసి బోధన్ డివిజనల్ పరిధిలోని మిల్లులలో తనిఖీలు చేపట్టిన సివిల్ సప్లైస్ అధికారులు ధాన్యం నిల్వలు లేని బిల్లులపై కేసులు నమోదు చేసిన పోలీసులు అని చెప్పేసి ఆ వార్తని సాక్షులు ఇవ్వడం జరిగింది. ప్రధాన హెడ్లైన్గా దాదాపై రైస్ మిల్లుపై దాడులు చేసి రూపాయలు 5.40 కోట్ల అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించడం అనేది జరిగిందట. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పేసి ఎంపీ అరవింద్ తెలిపారు. ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే ఓటు హక్కు విలువను గుర్తించాలి అంటూ జాతీయ ఓటర్ల దినోత్సవంలో కలెక్టర్ తెలిపారు. నీళ్ల ట్యాంకుకు పాకారు పట్టించుకొని పంచాయతీ అధికారులు జర దేకో అని చెప్పేసి వార్తించారు. నికల్పూర్లో వాటర్ ట్యాంక్ ఇలా ఉంది దుస్థితి అని చెప్పేసి అధికారులు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఆ చిత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. పసుపు ధర పైకే ఉంటుంది. అత్యధికంగా 10,888 రూపాయలు ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. మార్కెట్ యార్డ్లో పసుపు ధర రోజు రోజుకు పెరుగుతుంది. గత వారం రోజుల నుంచి ప్రారంభమైన కొత్త పసుపును రైతులు మార్కెట్ యార్డుకు అమ్మకానికి తీసుకువస్తున్నారు. నాణ్యమైన పసుపు గతంలో కంటే ఈ ఏడాది రూపాయలు 10,888 ధర పలికింది అని చెప్పేసి చెప్తున్నారు. జెండా పండుగకు సర్వం సిద్ధమైంది. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నేడు గణతంత్ర వేడుకలు ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు అని చెప్పేసి వాటి చిత్రాలను ఇచ్చారు. ఆసుపత్రిలో వసతులపై తీర్మానం. వెంకటేశ్వర స్వామికి ఘనంగా ముత్యాల పల్లకి సేవ నిర్వహించారు. రూపాయలు 3,35,00,000 అభివృద్ధి పనులకు కార్యరూపం దాల్చేనా అని చెప్పేసి ఆవార్తించారు. దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని చెప్పేసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అర్లూరి శ్రీనివాస్ తెలిపారు. నేటి నుంచి కమ్మర్పల్లిలో రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్. ఎన్వైకే జిల్లా అడ్వైజర్ కమిటీ సభ్యునిగా తిరుపతి నాయక్ అని చెప్పేసి ఆవార్తించారు. పోస్టర్లు ఆవిష్కరించారు. మోర్తాన్లో పోస్టర్లను ఆవిష్కరించిన పంచాయతీ వర్కర్స్. 27న బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర కార్యవర్గ సమావేశం. లక్ష్మాపూర్లో విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపించేశారు. భగవద్గీత ప్రచార మండలి జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్నిక. వరద కాలువలో పడి ఒక వ్యక్తి గల్లంతైన ఘటన ముక్కాల్లో చోటు చేసుకుంది. దానికి సంబంధించి వివరాలు ఇచ్చారు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే గణతంత్ర ఉత్సవాలకు ముస్తాబు ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం అని చెప్పేసి అవార్డిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటే కీలకం. ఓటు విలువను ప్రతి ఒక్కరు గుర్తించాలని చెప్పేసి ఉమ్మడి జిల్లా కలెక్టర్లు అధికారులు సీనియర్ సిటిజన్లు కొత్త ఓటర్లకు సత్కారం అని చెప్పేసి వార్తించారు. అలాగే కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ అని చెప్పేసి అవార్డిచ్చారు. బాధిత కుటుంబాలకు చెక్కులకు అందజేసిన మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్. చరిత్ర శోధకుడు కందకుర్తికి ఎమ్మెల్సీ కవిత అభినందన అని చెప్పేసి వార్తించారు. అలాగే కాషాయంలో కాసుల లొల్లి. బీజేపీలో దూమరం రేపుతున్న పార్టీ ఫండ్. అసెంబ్లీ ఎన్నికల్లో చక్రం తిప్పిన ఓ కీలక నేత పార్టీ ఫండ్ దుర్వినియోగం చేసినట్లు ప్రచారం. లెక్కలు చెప్పాలంటూ నిలదీస్తున్నారు ముఖ్య నేతలు అని చెప్పేసి ఆ వార్తనిచ్చారు. రాష్ట్ర స్థాయి పైకాండో పోటీలో ప్రతిభ. జాతీయ స్థాయి బేస్బాల్ పోటీలకు ఎంపిక అనే వార్తలు ఇచ్చారు. ఘనంగా జాతీయ ఓటర్ దినోత్సవం నిర్వహించారు. ఉచిత విద్యుత్ను ఇంకెప్పుడు ఇస్తారు? మండల సర్వసభ సమావేశంలో అధికారులను ప్రశ్నించిన సభ్యులు. విద్యార్థులకు బహుమతులు అందజేత అంశాన్ని ఇచ్చారు. అలాగే నేషనల్ యూత్ ఖోఖో గేమ్స్ టెక్నికల్ అసోసియేషన్గా పీటీ సౌజన్య అని చెప్పేసి ఆ అంశాన్ని నమస్తే తెలంగాణలో వివరాలు ఇవ్వడం జరిగింది. అమృత్ పాఠశాలకు విరాళాలు ఆ అంశాన్ని ఇచ్చారు. విద్యార్థిని కీర్తి ఆర్ట్స్ అకాడమీకి పురస్కారం లభించింది అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.